హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ ఛానల్. ఇది కంప్లీట్ లోడింగ్ వీడియో అండి. మనం లాస్ట్ వరకు చూడండి. ప్రతి గేదె రేటు మనకి ఎంత పడింది, పాలు. ఇది ఫస్ట్ లోడ్ ఒకటే. ఈరోజు వచ్చేసి మనం మొత్తం 22 గేదెలు ఎక్కించడం జరిగింది. అది కూడా కంప్లీట్గా పెడతాను మళ్ళీ ఈ వీడియో తీసుకొచ్చాను. ఫస్ట్ గేదె. రెండో అయితే నేను ఆల్రెడీ షార్ట్ ఒకటి అప్లోడ్ చేశాను. సేల్ అయింది. ఇది గేదెకి కస్టమర్కి అయితే సేల్ అయింది. మనం వీడియోలో అయితే 1,60,000 చెప్పినుండే. ఫస్ట్ యానిమల్ సేల్ అయిపోయింది. సెకండ్ యానిమల్ చూసుకోవచ్చండి. 14 లీటర్ల గేదె. సెకండ్ హ్యాండ్ 1,33,000. ఆల్మోస్ట్ అన్నిటికీ ఆడదూడలు ఉన్నాయండి. లోడ్ మొత్తం మీద ప్రతి గేదెకి ఆల్మోస్ట్ ప్రతి దానికి కూడా మనకి 22 గేదెల్లో కూడా సుమారు 20 గేదెలకి ఆడదూడలే ఉన్నాయి. ఇక్కడ 10 గేదెల మీద అయితే మనం 2 పూట్ల మీద అంటే పూటకు వచ్చేసి 140 నుంచి 148 లీటర్లు చూసామండి. అంటే సుమారుగా యావరేజ్ 14 లీటర్స్ నుంచి 15 లీటర్స్ యావరేజ్ అయితే చూసాము. ఇక్కడ చూసుకొచ్చాను రెండో అయితే గేదె. ఈ రెండో గేదె కాస్ట్ వచ్చేసి 1,33,000. పాలు తీసేశారు. మనం లోడింగ్ చేసే ముందు ఇది పాలు తీసే వీడియో. ఫస్ట్ గేదె కూడా పాలు తీసేసి మనకి దూరం తాగిస్తుంది చూడొచ్చు. సెకండ్ గేదె వచ్చేసి మనకి 1,33,000 హైదరాబాద్ కాస్ట్ అండి. ఇది ఇక్కడ ఖర్చులు కలుపుకొని మనకి హైదరాబాద్గా అన్నీ చూసుకోవచ్చండి. ఇక లొకేషన్ వచ్చేసి మనకి జింద్ అండి. జింద్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. జింద్ నుంచి మన గేదెలన్నీ ఎక్కించడం జరుగుతున్నాం. ఇది మూడో గేదె అండి. ఇది మూడో ఈత. పాలు వచ్చేసి 13 నుంచి 14 లీటర్లు ఉన్నాయి. ఇది లోడ్ మొత్తంలో తక్కువ రేట్ అండి. మనకి 1,24,000 గేదె ఇది. కానీ పాలు బాగున్నాయి. గేదె కొంచెం వెరమాల టైప్ వచ్చింది. గేదె హెవీ సైజు. ఇది మూడో గేదె అండి. దీని తర్వాత మనకి మళ్ళీ రెండో అయితే గేదె ఉంది. మంచి హెవీ సైజ్ గేదె అండి. హైట్ అంతా బాగుంది. మనకి ఎవరికన్నా సపరేట్ వీడియోలు కావాలన్నా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి. హైట్ చూసుకోవచ్చు, రింగ్ చూసుకోవచ్చు, బ్రీడ్ చూసుకోవచ్చు అండి. రెండు అయితే గేదె 14 లీటర్లు ఉన్నాయండి. గేదె దగ్గర పాలు వచ్చేసి 14 లీటర్ పాలని. అయితే పచ్చి ఇన్కమ్ అండి. ఓన్లీ మనకి 8 రోజులు పచ్చి ఇన్కమ్. గేదె ఇంకా పాలు పెంచుతుంది. 16 లీటర్ల వరకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. గేదె కాస్ట్ వచ్చి 1,45,000. తర్వాత వచ్చేసి ఐదో గేదె అండి. 1,38,000. 14 లీటర్లు రెడీగా ఉన్నాయి. ఇది కూడా 11 రోజులు ఇన్కమ్. ఇంకో లీటర్ దాకా పెంచుతుండొచ్చు. ఐదో గేదె. ఈ పెద్ద ఈ గేదె పక్కనే ఐదో గేదె అండి. నాలుగో గేదె. ఐదో గేదె చూసుకోవచ్చు. వాటర్ క్వాలిటీ చూసుకోవచ్చు అండి. మంచి నాలుగు కూడా సమానంగా మంచి పడ్డ రెండు అయితే. ఆరో గేదె చూసుకోవచ్చు అండి. దీని పక్కన ఆరో గేదె కూడా మంచి సైజ్ అండి. హెవీ సైజు. సేమ్ 15 లీటర్ల గేదె. ఆరో గేదె కొంచెం మన కొమ్ములు కొంచెం ఓపెన్ వచ్చాయని కాస్ట్ వచ్చేసి మనకి 1,35,000 అండి. ఏడో గేదె అండి. ఇది మొత్తం మనకి పేపర్ స్కిన్ అండి. ఎవరికైనా పాలు ఎక్కువ గేదె కావాలి, కింద ఆడుతూడ కావాలంటే ఇది తీసుకోండి. మన మిల్క్ అయిపోయిన తర్వాత స్కిన్ మొత్తం దగ్గరికి అయిపోద్ది గేదె. మిల్కింగ్ వీడియో కూడా ఉంది. అది 17 లీటర్లు గేదె అండి. కాస్ట్ 1,48,000. ఇది 8వ గేదె అండి. మంచి సైజు గేదె. కొమ్ములు కొంచెం మనకు ఓపెన్ వచ్చినాయి. పాలు వచ్చి 16 లీటర్లు రెడీ ఉన్నాయి 8వ దగ్గర. కాస్ట్ వచ్చేసి 1,40,000. ఇది 9వ గేదె అండి. మంచి పడ్డా అండి. రెండు అయితే పడ్డా. ఆర్డర్ చూసుకోవచ్చు. మొత్తం మనకి మిల్క్ వెయిన్ కూడా మొత్తం తిరిగి ఉంటుంది. ఇది 10వ గేదె. 9వ గేదె వచ్చేసి 1,40,000. 10వ గేదె వచ్చి 1,42,000. రెండు కూడా 14-15 లీటర్ల గేదెలు. ఇక్కడ ఉన్న 10 గేదెల మీద అయితే మనం 2 పూట్ల మీద సుమారు మనకి ఒక 140 నుంచి 148 లీటర్లు అయితే చూసామన్నమాట మనం. అంటే యావరేజ్గా రోజుకి వచ్చేసి 14 నుంచి 15 లీటర్ల మధ్యలో పాలు అయితే చూసాము. కొన్ని గేదెలు దాంట్లో మనకి 16 ఇచ్చేది ఉన్నాయి, ఒకటి 18 ఇచ్చేది కూడా ఉంది. సో ఇది అండి. సో కంప్లీట్గా రేట్లు. ఇది రేట్ ఫిక్స్ ఏం కాదండి. మనకి లొకేషన్ వచ్చేసి పటాన్చెరు మాత్రం. లొకేషన్ దగ్గరకు వచ్చి మాట్లాడుకోవచ్చు. కానీ వచ్చే వరకు మోస్ట్లీ గేదెలు సేల్ అవుతుంటాయి ఆన్లైన్లో. ఓవరాల్ డైరెక్ట్ వచ్చి కొంటా అన్నా కూడా గేదెలు ఇప్పించడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. మనకి ప్యూర్ క్వాలిటీ కావాలి, లోన్ పరంగా చేద్దామన్నా కూడా ఇప్పించడం జరుగుతుంది. ఈరోజు అయితే మనం 22 గేదెలు ఎక్కించడం జరిగింది. ఇంకొక 3 రోజులాగా మళ్ళీ ఇంకో 22 గేదెలు ఎక్కిస్తామండి. బండికి వచ్చేసి 11 గేదెలు వెళ్తాయి. ఈ బండిలో ఒక గేదె తక్కువ వెళ్తుంది. ఇంకో బండిలో 12 వెళ్తాయి. పెద్ద బండి వస్తుంది. సో లోడింగ్ ఎట్లా చేస్తున్నాము, ఫస్ట్ లోడింగ్ చేసే ముందు మనకి నీళ్ళు లాగించి మన గేదెలన్నీ తీసుకెళ్ళడం జరుగుతుంటుంది. ఇవే కాకుండా ఎవరికైనా లోన్ పరంగా కావాలి అంటే కూడా ఖచ్చితంగా మనకి ఆ విధంగా కూడా మనం హెల్ప్ చేస్తామండి. ఎవరైనా షెడ్ దగ్గరికి వస్తా అంటే కూడా మన లొకేషన్ వచ్చి పటాన్చెరు మాత్రం. ఇప్పుడు మీరు ఈ శుక్రవారం వచ్చినా కూడా మనకు 50 గేదెలు రెడీగా ఉంటాయి. బన్నీ కావచ్చు, ముర్రా కావచ్చు. ముర్రా 40 గేదెలు, బన్నీ 15 గేదెలు రెడీగా ఉంటాయి మన షెడ్లో.
మీరు లొకేషన్ వాట్సాప్లో హాయ్ పెట్టినా కూడా మీకు లొకేషన్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. మన గేదెలు చూసుకోవచ్చు అండి, లోడింగ్ కూడా చూసుకోవచ్చు. ఇది మెయిన్ జింద్ సిటీ నుంచి మనం జింద్ ప్రాపర్ నుంచి మన లొకేషన్ అనేది ఇది లోడింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనం ఎప్పుడు గేదెలు తీసుకొచ్చినా కూడా డైరెక్ట్ మనమే తీసుకుంటామండి. అంటే తెప్పించామని చాలా తక్కువ, మరీ వెళ్ళలేని పరిస్థితుల్లో తప్పితే, లేదంటే మనమే అక్కడ ఉంటాం మోస్ట్లీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయొచ్చు మనకి. ఇంకోటి వచ్చి మనం దూడలు అడుగుతున్నారండి. ఎవరికైనా దూడలు ఎక్కువ మనకు కావాల్సిన దూడలు పడ్డలు కూడా అడుగుతున్నారు. ఇక తొలిత గేదెలు అయితే బాగానే దొరుకుతాయి, కానీ పడ్డల కాడికి వచ్చేసరికి ఏంటంటే అమ్మడానికి కొంచెం వెనక ముందు అవుతుంటారు. అవి కూడా మనం ప్లాన్ చేద్దాం దాని ప్రకారం. ఎప్పుడైనా ఒకవేళ కాల్స్ లేకపోకుండా కూడా మనకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనం రిప్లై అనేది ఇస్తాము. కాల్స్ మోస్ట్లీ రిటర్న్ కాల్ చేస్తామండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కండి, గేదెలు ముందుకు వెళ్ళాయి. లాస్ట్లో ఇవి మన తలకాయనే తిప్పి మళ్ళీ రివర్స్ కడతాం అనమాట. కిందకి దూడలు వెనకాల మళ్ళీ కాళ్ళ మధ్యలో దూడలు వేయడానికి నేను చూపిస్తాను. ఇవి మనం వెనకాల పట్టి అనేది పెట్టేసి గేదెల్ని మళ్ళీ ఇటు తిప్పుతాం, మొహాలు ఇటు తిప్పేసి ముడ్లో వెనకాలకి వేసేసి మన కాళ్ళ మధ్యలో గ్యాప్ వస్తుంది ఈ పట్టీకి గేదెల మధ్యలో. దాంట్లో మనం దూడ ఇప్పుడు చూశారు కదా, ఇట్లా గేదెలు తిప్పేసి ఆ కాళ్ళ దగ్గర మనం దూడలు అనేది వేస్తూ ఉంటాం. ముందు ఒక 6 దూడలు వెళ్తే వెనకాల ఒక 5 దూడలు అట్లా వస్తాయి. సో నల్లకుండా ఉంటాయి అన్నమాట దూడలు దీనివల్ల. సో ఇదే అండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చడానికి ఒక లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. ఎవరికి నచ్చితే కూడా వీడియో ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి.